ఈ వీడియోలో మనం వైకుంఠ ఏకాదశి ఎప్పుడు అలాగే మరికొన్ని ముఖ్య విశేషాలను తెలుసుకుందాం. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల మందిని అంటే ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకి దర్శనమిస్తారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే డిసెంబర్ 22 శుక్రవారం ఉదయం 9:39 తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. 23 శనివారం ఉదయం 9:56 పూర్తవుతుంది. అయితే సూర్యోదయంలో ఏకాదశి తిథి ఉన్న రోజునే లెక్కలోకి తీసుకుంటారు కాబట్టి 23వ తేదీనే ఏకాదశి పర్వదినంగా జరుపుకుంటారు. ఆ రోజున తెల్లవారుజామునే ఏకాదశి గడియలు దాటిపోకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం మంచిదని పండితులు చెప్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి? వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ మహావిష్ణువుని దర్శించుకుని తమ గోడుని వెళ్ళబోసుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి లభించడానికి అందుకే ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఆ రోజున ఏం చేయాలి? వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే లేచి స్నానాదులు పూర్తి చేసుకుని ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. తర్వాత వైష్ణవ ఆలయాన్ని దర్శించాలి. ముఖ్యంగా మహావిష్ణువుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడికి అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువుని ఆరాధిస్తారో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం సిద్ధిస్తుందంట. ఏకాదశి అంతరార్థం ఏమిటంటే ఏకాదశి అనగా 11. అవేంటంటే 5 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11 అని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.